నేను చంపుతున్నానంటావు, వాళ్ళందరూ చచ్చిపోతే నువ్వు మిగులుతావని నువ్వు అనుకుంటున్నావు. బాగానే ఉంది, నువ్వు ఉన్నా లేకపోయినా వాళ్ళందరూ మాత్రం చావడం గ్యారెంటీ. ఎందుకంటే నేను ఒకడు ఉన్నాను కదా చంపడానికి. నువ్వు చంపినా చంపకపోయినా నేను చంపుతా గ్యారెంటీగా, నా లోపలికి రావాల్సిందే వాళ్ళందరూ ఏదో ఒక రకంగా అని తన యొక్క వృత్తిని ప్రవృత్తిని రెండింటినీ ఇక్కడ వర్ణించి చెప్తున్నాడండి. మొట్టమొదట చెప్పింది ఏంటి, మొదటి ప్రశ్నకి ఆన్సర్ నువ్వెవరు అని అడిగాడు. ఆఖ్యాహి, నువ్వెవరు చెప్పు అన్నాడు. దానికి ఏమని చెప్పాడు సమాధానం, నేను కాలుణ్ణి, కాలస్వరూపాన్ని నేను. నీ ప్రవృత్తి ఏమిటి, లోకాలన్నింటినీ నాశనం చేయటం. నాశనం చేయటం అంటే నెగిటివ్గా తీసుకోవద్దండి. నాశనం చేయటం అంటే ఈ లోకాలన్నింటినీ తన లోపలికి తీసేసుకోవటం అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది తన యొక్క ప్రవృత్తి కింద చెప్తున్నాడు. దీంట్లో ఈ అన్ని లోకాలతో సహా నేను ఎవరిని తీసేసుకుంటాను, నీ ఎదురుగుండా ఉండేటువంటి ప్రత్యనీకేషు, నీ ఆపోజిట్ సైన్యంలో ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నా లోపలికే తీసుకుంటా. ఇది నా యొక్క ప్రవృత్తి లక్షణము అనేటువంటిది నిరూపించి చెప్పాడు. అందుకనే ఏం చెప్తున్నాడు, తస్మాత్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్య రాజ్యం సమృద్ధం మయైవైతే నిహితాః పూర్వమేవా నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ తస్మాత్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్య రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతాః పూర్వమేవా నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. తస్మాత్, కాబట్టి ఏం చేయమని చెప్తున్నాడండి, మళ్ళా ఎక్కడికి తీసుకొని వచ్చాడు, మొదటి నుంచి చెప్పేది ఏంటినా తిప్పి 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 తీసుకొని వచ్చి ఏం చెప్తూ ఉంటాడు మధ్య మధ్యలో, అరే యుద్ధం చేయరా నాయన, మళ్ళీ ఏదో ఒక అధ్యాయం చెప్తాడు, చెప్పి మళ్ళా యుద్ధం చేయను ఆయన, యుద్ధం చేయి యుద్ధం చేయి యుద్ధం చేయి. ఇక్కడ కూడా మళ్ళా యుద్ధం దగ్గరికే తీసుకెళ్ళి తస్మాత్ త్వం ఉత్తిష్ఠ, లేచి నిలబడవయ్యా, లేచి నిలుబుడు అని చెప్తున్నాడంటే అర్థం ఏంటి చెప్పండి. అర్జునుడు ఇంకా లేవలా, అర్జునుడు లేవలా, ఇంకా కూర్చునే ఉన్నాడు మోకాల మీద. మామూలుగా మనం చూస్తుంటాం, చూసావా అప్పుడప్పుడు భగవద్గీత ఫోటోలు ఎక్కడన్నా మీరు గూగుల్లో కొడితే కృష్ణుడేమో ఇలా నిలబడి ఉంటాడు, పాపం అర్జునుడేమో ఇలా మోకాళ్ళ మీద కూర్చుని ఇలా నమస్కారం పెట్టుంటాడు. ఇంకా అదే పోస్చర్లో ఉన్నట్టున్నాడు ఈయన. ఎందుకనంటే రెండు కారణాలు, మొదటి నుంచి అదే పోస్చర్లో ఉండి అడిగాడు ఏం నిలబడి, ఎందుకనంటే వెనక కదా రథోపస్థ ఉపావిశతు, రథం వెనక భాగంలో కూర్చున్నటువంటి సన్నివేశం ఇదంతా. అసలు లేచి ఉండడు, అలాగే కూర్చుని ఉంటాడు కదా. ఒకవేళ లేచినా కానీ, ఒకవేళ లేచాడే అనుకోండి, లేచి నిలబడ్డాడే అనుకోండి, ఇంత పెద్ద విశ్వరూపాన్ని చూసిన తర్వాత ఇంకా నిలబడేటటువంటి ధైర్యం ఇంకా ఉందండి అర్జునుడికి? ఖచ్చితంగా కూర్చునే నమస్కారం పెట్టుంటాడు, సాష్టాంగ దండ ప్రణామం చేసి ఉంటాడు. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, తస్మాత్వముత్తిష్ఠ, లే, ముందు లేచి నిలబడు, యశోలభస్వ, యశస్సును సంపాదించవయ్యా, కీర్తి ప్రతిష్టల్ని సంపాదించి యుద్ధం చేసి. నువ్వు యుద్ధం చేయలేదనుకో, మొదటి నుంచి చెప్తుంది అదే కదా, ఒరే నువ్వు యుద్ధం చేయకపోతే రేపొద్దున శత్రువులందరూ నిన్ను చులకనగా చూస్తారా, నీకు జరిగినటువంటి పరాభవం ఏదైతే ఉందో నువ్వు నీ పిరికితనం కింద వర్ణించి అందరూ కథలుగా నీ గురించి చెప్పుకుంటారా రేపొద్దున్న, కాబట్టి ఆ చెడ్డ పేరు రాకుండా చూసుకో అని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు. ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటి, నువ్వు పోగొట్టుకునేది ఏం లేదు, యశోలభస్వ, యశస్సును పొందు, యుద్ధం చేసి కీర్తి ప్రతిష్టలను పొందు. ఎలా పొందాలో చెప్తున్నాడు చూడండి, జిత్వా శత్రువున్, శత్రువుల్ని జయించు. శత్రువుల్ని జయించిన తర్వాత ఏం జరుగుతుంది, భుంక్ష్వ రాజ్యం సమృద్ధం, సమృద్ధమైనటువంటి రాజ్యం, చిన్నా చితకా రాజ్యం కాదు కదండి అది, సమృద్ధమైనటువంటి మహాభారత మహాదేశం. అదే ఇక్కడి నుంచి ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్ దాకా, మరో పక్క టిబెట్తో కలుపుకుని, ఆ పైన భూటాన్తో కలుపుకుని మొత్తం అంతా మందే. ఇంత పెద్ద ఒక పెద్ద
మహాభారత్ పెనిన్సులా ఇదంతా. ఇంత పెద్ద మహాభారత మహాఖండానికి సమృద్ధం మొత్తం అంతా కూడా నువ్వే. చక్కగా పాలించుకో నువ్వు, మీకే వస్తాయి ఈ రాజ్యాలన్నీ కూడా, సమృద్ధమైనటువంటి రాజ్యాలు. ఆ కీర్తి ప్రతిష్టలను, ఆ పేరు ప్రఖ్యాతులను సంపాదించుకో. భుంక్ష్వరాజ్యం అంటే ఒక విజయం అనేటువంటిది యుద్ధంలో చేసిన తర్వాత నీకు రాజ్యాలు దక్కుతాయి కదా, ఆ దక్కినటువంటి రాజ్యాల ద్వారా నువ్వు అనుభవించేటటువంటి భోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని భుంక్ష్వ, చక్కగా ఎంజాయ్ చేయి, పోగొట్టుకోవద్దు అవన్నీ కదా. నువ్వు అవి పోగొట్టుకున్నారు కాబట్టే యుద్ధం చేశారు, అవి పోగొట్టుకున్నారు కాబట్టి 2 రకాలుగా పోగొట్టుకున్నారు. ఎలా పోగొట్టుకున్నారు? జూదంలో పోగొట్టుకున్నారు. ఆ రోజున పోగొట్టుకున్న తర్వాత మళ్ళా తిరిగి రావాల్సినటువంటివి రాలేదు, అన్నీ పోయాయి. కాబట్టి మళ్ళా పొందడం కోసమని మీరు ఏం చేశారు? అరణ్యవాసానికి వెళ్ళారు, అజ్ఞాతవాసానికి వెళ్ళారు, అయినా రాలేదు మీకు. పైగా పరువు అంతా పోయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తావు? పోయినటువంటి పరువుని తిరిగి తెచ్చుకో, పోగొట్టుకున్నటువంటి రాజ్యాలని నువ్వు తిరిగి తెచ్చుకో, చక్కగా లేచి యుద్ధం చేయి అనేటువంటి సందేశాన్ని ఇస్తూ ఒక సీక్రెట్ని చెప్పాడండి ఇక్కడ. అద్భుతమైనటువంటి సీక్రెట్. ఈ సీక్రెట్ విన్న తర్వాత చచ్చినట్టు యుద్ధం చేయాల్సిందే అర్జునుడు. ఏంటి ఆ సీక్రెట్ అంటే, మయైవైతే విహితాహ పూర్వమేవా, నేను వాళ్ళందరినీ ఎప్పుడో చంపేశా అన్నాడు. అర్థమైందా? నేను ఎప్పుడో చంపేసా వాళ్ళందరూ ఎప్పుడో చచ్చిపోయారు. చచ్చిపోవడం అంటే ఏంటి? చనిపోవడం అంటే ఏంటి? ఇక్కడ ఖచ్చితంగా చనిపోతారు అని చెప్పడం కోసం అన్నమాట. నేను కాలుణ్ణి, ఈ కాలంలోకి అది ఎవరైనా సరే, నీ శత్రు సైన్యమైనా సరే, నువ్వైనా సరే, అందరూ నా లోపలికి రావాల్సిందే. అదే దాని అర్థం ఏంటి? ప్రతివాడు చనిపోవాల్సిందే, ఖచ్చితంగా చనిపోవాల్సిందే. కాబట్టి వాళ్ళందరినీ నేను ఆల్రెడీ కాల రూపంలో నేను ఎప్పుడో చంపేశాను వాళ్ళందరినీ. ఇప్పుడు నువ్వు కొత్తగా చంపేదేముంది? చచ్చిపోయిన వాళ్ళు చంపడం నువ్వు. అర్జున, నువ్వు పెద్ద యోధుడివి, వీరుడు అని అనుకుంటున్నావు కదా, నువ్వు చేసే పెద్ద ఘనకార్యం ఏమిటరా అంటే చనిపోయిన వాళ్ళని చంపడం నువ్వు చేసేటటువంటిది. అంతకుమించి నువ్వేం చేయగలవయ్యా? నేను ఆల్రెడీ చంపేశాను వాళ్ళందరినీ. మరి నేనేం చేయాలి సార్? మరి నేనేం చేయాలి? ఏం చేయాలో కూడా చెప్పాడు. ఏమన్నాడు? నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. సవ్యసాచి అని పొగిడేడు చూడండి. సవ్యసాచి అంటే అర్థం ఏంటి? 2 చేతులతో బాణాలు వేయగలిగినటువంటి వాడు. ఓ చిన్న పొగిడాడు అనమాట మధ్యలో. ఎందుకైనా మంచిది, మరీ నీరసపడిపోతాడేమో అర్జునుడు అని చెప్పి 2 అంటే కొంతమంది ఏంటంటే కేవలం కుడి చేత్తో బాణం పడుకుని ఎడం చేత్తో బాణం పడుకుని వేసే అలవాటు ఉంటుంది. కొంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు, ఈస్ట్ హ్యాండర్స్ అంటారు వాళ్ళని. వాళ్ళు ఏం చేస్తారు? ఎడం చేత్తో బాణం వదులుతారు వాళ్ళు. అర్జునుడికి ఏంటంటే 2 చేతులతో బాణాలు వదిలే శక్తి ఉంది ఆయనకి. ఏ చేయి అయినా ఒకటే, ఆయన గురి తప్పడం అనేటువంటిది లేదు అర్జున బాణంకి, రామబాణంకి. అందుకని ఆయన సవ్యసాచి అయ్యాడు. కాబట్టి ఓ సవ్యసాచి, గుర్తుపెట్టుకోవయ్యా, నువ్వు చేసేటటువంటి యుద్ధం ఎలాగో చేస్తావు తెలుసా? నిమిత్త మాత్రం, కేవలం నిమిత్తం. నీకు ఇచ్చినటువంటి పని, నీకు ఇచ్చినటువంటి పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్రను పోషించు, అంతే తప్ప నువ్వు ఇన్వాల్వ్ అయిపోకు అనవసరంగా ఎగ్జైట్ అయిపోకు, నేనేదో చేసేస్తాను వీళ్ళందరూ చచ్చిపోతారని. ఇప్పుడు ఒక నాటకం ఉంటుందండి, నాటకంలో ఒక పాత్ర ఇస్తారు, ఆ పాత్ర పోషిస్తూ ఉంటారన్నమాట. అదేది ఇదే కాటికాపరి మన సత్యహరిశ్చంద్ర నాటకం వేస్తారు. ఆ సత్యహరిశ్చంద్రుడు పాపం భార్యను కోల్పోయి, పిల్లవాడిని కోల్పోయి ఆ శ్మశానానికి కాపరిగానే కూర్చున్నాడు. ఆయన వారణాసి అని పద్యాలు బ్రహ్మాండంగా ఉండదు, సాగదీసి పాడుతుంటారనమాట. అసలు ఆ పద్యాలు విని ఆ నాటకం రాత్రి 9ంటికి మొదలు పెడితే తెల్లవారుజామున 5 దాకా ఉంటుంది. విన్నంతసేపు వాళ్ళు ఎంత అద్భుతంగా నాటకంలో రక్తి కట్టిస్తారంటే, అయ్యో నిజంగానే అదేంటి ఎంతమంది కవీంద్రులు కళలు ఇక్కడ ఇవిపోయాయి, అవన్నీ అయిపోయాయి అని చెప్తూ ఉంటే ఆ పద్యంలో నిజమే కదా, ఆ మరుభూమి అంటే ఇలాగే ఉంటుంది కదా, ఎంతమంది మంగళసూత్రాలు తెగిపోయి ఉంటాయి కదా ఇక్కడ, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే మనం కూడా ఇన్వాల్వ్ అయిపోతాం దాంట్లో. కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకుని ఏడ్చేటటువంటి వాళ్ళు ఉంటారు. అయ్యో ఇంత దుస్థితి వచ్చిందేంటి హరిశ్చంద్రుడికి అని చెప్పి ఎగ్జైట్ అయిపోతాం అన్నమాట. కానీ అక్కడ హరిశ్చంద్రుడు చేస్తున్నటువంటిది ఏంటి? నేను చూశానండి, ఒక హరిశ్చంద్ర పాత్ర చేసినటువంటి ఆయన కళ్ళమ్మ నీళ్లు పెట్టించాడు ఆయన గుంటూరులో. నిజంగా
నేనైతే అసలు ఆ రోజు అందరం చాలా బాధపడాం. ఏం నటన, అద్భుతమైన కౌశలమైంది. చూస్తే ఆయన ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, ఆయన సిఐ గారు. ఆయనకు ఆ నాటకాలు వేసేటటువంటి ఆ పాత్రని అంత అద్భుతంగా పోషించాడు. ఆయన పోషించినప్పుడు ఆయన ఏం చేశాడు, ఆ పాత్రలో ఇన్వాల్వ్ అయిపోయాడు. ఆ పాత్రలో ఆయన ఇన్వాల్వ్ అవ్వటమే కాదు, మొత్తం అందరూ ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేసేసాడు ఆయన. అందుకని ఆయన బాధ అందరం పంచుకోవాల్సి వచ్చింది, అందరం కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చింది. ఎగ్జైట్ అయిపోయాం అందరం. తీరా చూస్తే ఆయన బయటకు వచ్చిన తర్వాత హ్యాపీగా రెండో రోజు పొద్దున్నే బుల్లెట్ వేసుకుని వెళ్ళిపోతున్నాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు. మనం కూడా అంతే. నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. నీకు ఎన్నైనా టాలెంట్స్ ఉంటే ఉండవచ్చు, నీకు ఎంతో శక్తియుక్తులు ఉండవచ్చు, సవ్యసాచిలాగా రెండు చేతులతో బాణాలు వేయగలిగినటువంటి శక్తి నీకు ఉండొచ్చు, నువ్వు ఎంతో చేయగలిగినటువంటిది, ఈ ప్రపంచానికి సేవలు చేయగలిగినటువంటి ఉండొచ్చు. ఏమైనప్పటికీ కూడా ఎలా ఉంటావు నువ్వు? నిమిత్త మాత్రం, ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఉంది ఇక్కడ, అంతే. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడి చేతుల్లో పరికరాలు అండి మనందరం కూడా. కేవలం భగవంతుడు చేసేటటువంటి ఈ సృష్టి కార్యంలో, భగవంతుడు నడిపేటటువంటి ఈ సృష్టిని, ఈ భగవంతుడు చేసేటటువంటి లయ కార్యం ఏదైతే ఉందో, ఈ కార్యంలో మనం ఏదైనా భగవంతుడికి సహాయం చేయగలమా అనేటువంటిది ఆలోచించుకోవాల్సిందే తప్ప, భగవంతుడు నాకేం సహాయం చేస్తాడని చెప్పి పిచ్చోళ్ళల్లాగా చేతులు నమస్కారాలు పెట్టుకొని కూర్చోవద్దండి. లీవ్ ఇట్. నిజం చెప్తున్నా. భగవంతుడా భగవంతుడా భగవంతుడా, ఇంకా చాలు. భగవంతుడా, నేను చెయ్యాల్సింది ఏమన్నా ఉందా నాకు చెప్పు, నేను కూడా చేసి పెడతా అని అడగండి ధైర్యంగా. నాకు ఒక అవకాశం ఇయ్యి. ఇంత అద్భుతమైనటువంటి సృష్టిని నువ్వు సృష్టించావు, దీంట్లో ఎన్నో ఘనకార్యాలు చేస్తున్నావు. నువ్వు చేసినంత నేను చేయలేకపోవచ్చు, కానీ నేను చేయగలిగినటువంటిది ఏదన్నా ఉంటే నీ సహాయం కోసం అని చెప్పి ఏదైనా చిన్న అవకాశం నాకు ఇవ్వయ్యా, నేను చేస్తాను అనేటువంటిది అడగండి. అడుక్కోవద్దండి, అడుక్కోవటం మానేయండి. భగవంతుడి దగ్గర బిచ్చమెత్తద్దు, అడగండి. వీలైతే డిమాండ్ చేయండి, అర్జునుడిలాగా డిమాండ్ చేయండి భగవంతుడిని. డిమాండ్ చేసేటటువంటి శక్తి ఎప్పుడు వస్తుందంటే మనకి భగవంతుడు నేను వేరే కాదు, రెండు మేమిద్దరం ఒకటే అన్నటువంటి ధైర్యం వచ్చినప్పుడు, నా స్నేహితుడు నేను అనేటువంటి ధైర్యం, మేమిద్దరం ఒకటే అనేటువంటి భావన కలిగింది అనుకోండి, నా ఫ్రెండ్ని నేను డిమాండ్ చేస్తా, రే ఈ పని చేయి అంటాను ధైర్యంగా. కాబట్టి అక్కడ ఎందుకని ఇద్దరు ఫ్రెండ్స్ ఒకటిగా ఉన్నారనమాట. ఇక్కడ కూడా భగవంతుడు నేను ఒకటి కాదు అనేటువంటి భావన వచ్చినప్పుడు వీ కెన్ డిమాండ్. నాకు చెప్పు, ఏం చేయాలో చెప్పు. ఇక్కడ స్వయంగా భగవానుడు చెప్తున్నాడు, నువ్వేం చేయదురా బాబు, నిమిత్త మాత్రం నీకు ఇచ్చినటువంటి కార్యం, నీకు అప్పచెప్పినటువంటి కార్యం, నా ద్వారా కానీ, నీ గురువుల ద్వారా కానీ, ఈ సమాజం కానీ, ఈ దేశం కానీ, నీకు ఇచ్చినటువంటి చిన్న కార్యమైనా సరే, పెద్ద కార్యమైనా సరే, ఘనకార్యమైనా సరే, నిమిత్త మాత్రం చక్కగా దాన్ని చెయ్యి. నిమిత్త మాత్రంగా ఉండి, ఇన్స్ట్రుమెంట్ లాగా ఉండు, అంతే. నేనేదో చేసేస్తున్నాను అని అనుకోకు, నువ్వు చేసేవన్నీ నేను ఆల్రెడీ చేసేసా. నువ్వేం చేయదలుచుకున్నావో అవన్నీ నేను ఆల్రెడీ చేసేసి అయిపోయింది. నువ్వు వీళ్ళందరినీ చంపాలనుకుంటున్నావు కదా, పిచ్చోడా, నేను ఎప్పుడో చంపేశాను వీళ్ళందరినీ. ఇప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది, ఏంటండి ముందే చంపేయటం ఏంటి? మరి ఇప్పుడు ఏదో అర్జునుడు చంపుతాడన్నాడు కదా, ఇప్పుడు ఏదో సంగ్రామం, మహాభారత యుద్ధం జరగబోతోంది కదా, దీంట్లో అందరూ ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటారు కదా, మరి ఇదంతా ఏంటి? దిస్ ఈజ్ ఆల్ ప్రీడిటర్మైన్డ్. ఈ సినిమా అంతా ముందే షూట్ చేసి పెట్టేశారు. భగవంతుడు ముందే షూటింగ్ జరిగిపోయింది. ఇదంతా ఈ సినిమాని ఇప్పుడు ప్రదర్శిస్తారు అంతే. భగవంతుడి యొక్క సమక్షంలో, భగవంతుడి యొక్క బుద్ధిలో, ఆయన యొక్క అంతఃకరణంలో ఈ మహాభారతం అనేటువంటి మహాసంగ్రామం, ఈ ద్వాపర యుగం అనేటువంటి ఒక మహాయుగం అంతా కూడా ఎప్పుడో గడిచిపోయింది. ఇదంతా కాలం అంతా నడిచిపోతుంది ఆయనలో. ఈ కాలంలో నువ్వు చూసి ఆశ్చర్యపోతున్నావు తప్ప, కాలమే తన స్వరూపంగా కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి దీంట్లో ఎటువంటి ఆశ్చర్యం లేదు. చెప్పి తర్వాత చెప్తున్నారు చూడండి, ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం దధాన్యానపి యోధ వీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యధిష్ఠాః
యుధ్యస్వజేతాసి రణే సపత్నాన్ ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తధాన్యానపి యోధవీరాన్ మయా హతాం స్వం జహిమా వ్యధిష్ఠాః. ఇది కొంచెం పెద్ద సెంటెన్స్ ఇది. మయా హతాం స్త్వం జహిమా వ్యధిష్ఠాః యుధ్యస్వజేతాసి రణే సపత్నాన్. ఇంతకు ముందు శ్లోకంలో నీ శత్రు సైన్యంలో అందరూ కూడా చనిపోయారయ్యా, నువ్వు కేవలం నిమిత్త మాత్రంగా ఊరికినే చేత్తో బాణాలు ఎత్తిపెట్టుకుని వదులుతూ ఉండు అంతే, నువ్వు చేయాల్సిన పనేలా, వాళ్ళు ఆల్రెడీ చచ్చిపోయారు. దాదాపుగా అలాంటి విషయాన్ని చెప్పారు. నువ్వు ఊరినే బాణాలు వేయి అంతే, అవే తగులుతాయి, నువ్వు చేయాల్సింది చేసే అంతే అని చెప్పి ఇప్పుడేమంటున్నారు, అలా చనిపోయినటువంటి వాళ్ళల్లో ఎవరెవరు ఉన్నారో ఓ లిస్టు చెప్పారనమాట. మయా హతాం, నా చేత చంపబడినటువంటి ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథా అన్యానపి యోధవీరాన్. మీరు గమనిస్తే మొట్టమొదటి అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు డిమాండ్ చేశాడు, ఒక డ్రైవర్ లాగా చూశాడు. ఏమన్నాడు, తీసుకొని వెళ్ళి నా రథాన్ని రెండు సేనల మధ్యలో నిలబెట్టు, కైర్మయా సహయోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే, ఎవరితో యుద్ధం చేయాలో చూడాలనుందయ్యా, చూపించి మధ్యలో పెట్టు అన్నాడు. పాపం ఆయన ఏం చేస్తాడు, డ్రైవింగ్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి తీసుకొని వెళ్ళి రెండు సేనల మధ్యలో ఓనర్ గారు చెప్పినట్టు చేశాడు. ఆయన చేసిన తర్వాత ఏమైంది, తీసుకొని వెళ్ళి ఏ శకుని ముందో, దుర్యోధనుడి ముందో, కర్ణుడి ముందో, దుశ్శాసనుడి ముందో పెట్ల. ఎక్కడ పెట్టాడు తీసుకెళ్ళి చాలా ఇంటెలిజెంట్గా, ద్రోణుడి ముందు భీష్ముడి ముందు పెట్టాడు కదా. అప్పటిదాకా ఏమన్నాడు ఈయన, ఎవరితో యుద్ధం చేయాలో చూడాలనుంది, కృష్ణ నా రథాన్ని పెట్టు అన్నటువంటి వాడు కాస్త భీష్ముడిని ద్రోణుడిని చూడంగానే డమాల్ పడిపోయాడు. ఎందుకయ్యా, పూజార్హ వరిసూదన, వాళ్ళందరూ నా పూజలు అందుకోవాల్సినటువంటి వాళ్ళయ్యా, నా ప్రాతస్మరణీయులయ్యా, వాళ్ళందరూ గొప్పవాళ్ళయ్యా, వాళ్ళ రక్తాన్ని చిందించి నేను గెలిస్తే వాళ్ళ రక్తంతో తడిసినటువంటి కూడు తిన్నటువంటి భావన కలుగుతుందయ్యా నాకు, కాబట్టి నేను యుద్ధం చేయను అని డిసైడ్ చేసి చెప్పేశాడు ముందుగానే. ఇప్పుడు కూడా ఎవరికి ఏం చెప్తున్నాడంటే, నువ్వు వాళ్ళని చూసి కదా భయపడింది ఆ రోజున, ద్రోణుడిని భీష్ముడిని కదా చూసి భయపడింది. ఇప్పుడు చెప్తున్నా చూడు, ద్రోణం చ భీష్మం చ, ద్రోణుడిని భీష్ముడిని కూడా నేను ఎప్పుడో చంపేశా. జయద్రథం చ, జయద్రథుడు, ఈ ఇంతకుముందు మనం ఈ భగవద్గీతలో ఎక్కడ ఈ పేరు వినలా, మహాభారతంలో వింటాం కానీ జయద్రథుడి పేరు. ఎవరు, ధృతరాష్ట్రుడికి 100 మంది కొడుకులు కాకుండా ఒక కూతురు ఉంది దుశ్శల, ఆవిడ గారి భర్త గారు అన్నమాట ఈవిడ, అంటే ధృతరాష్ట్రుడికి అల్లుడు. ఈయన గురించి మన అందరికీ తెలిసిందే, వృద్ధక్షత్రుడు అతని పేరేది, అతని కొడుకు అన్నమాట. ఇతను అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు, పాండవులు అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు ద్రౌపదిని చెరపట్టడానికి ప్రయత్నం చేస్తాడు. చేసినప్పుడు భీముడు వాయించబడేస్తాడు. ఆ రోజున పరాభవం చెందుతాడు అనమాట. పరాభవం చెంది అక్కడి నుంచి పారిపోతాడు. పారిపోయి మొత్తానికి తపస్సు చేస్తాడు. తపస్సు చేసి బ్రహ్మని మెప్పించి ఏం చేస్తాడంటే ఒక వరం పొందుతాడనమాట. ఏంటా వరం అంటే, సూర్యుడి గురించి ఆ తపస్సు చేసి, శివుడా, శివ తపస్సు అనుకుంటా చేస్తాడు. ఏంటంటే ఆ వరం ఒకటే ఆయనకి, ఏంటంటే ఒకరోజు 4 పాండవుల్ని, అర్జునుడు కాకుండా మిగతా 4 పాండవుల్ని నిలువరించగలిగేటటువంటి ఒక వరాన్ని పొందుతాడు ఈయన. పొందినప్పుడు ఏమవుతుందంటే, తర్వాత యుద్ధం ప్రారంభమవుతుంది. ఆ రోజున 13వ రోజు అనుకుంటా, 13వ రోజున ఇది వేస్తారు. ఆ రోజున మా పద్మవ్యూహం, ఈ పద్మవ్యూహంలోకి తొందరపడి అభిమన్యుడు ఎంటర్ అయిపోతాడు. అభిమన్యుడికి ఏంటంటే ఎంటర్ అవ్వడం తెలుసు కానీ బయటికి రావడం తెలియదు పాపం అతనికి. ఎంటర్ అయిపోతాడు ధైర్యంగా, చిన్నపిల్లవాడు కాబట్టి వెళ్ళిపోయాడు లోపలికి. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు జయద్రథుడికి ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తితోటి మిగతా 4 లోపలికి రాకుండా ఆపేస్తాడు అనమాట.
నిలువరిస్తాడు వాళ్ళని. నిలువరించగలిగినటువంటి ఒక వరం ఒకరోజు మాత్రమే, అది ఆపేస్తాడు. ఆపేసిన తర్వాత ఆ రోజున మొత్తానికి కౌరవులందరూ కూడా చుట్టుముట్టి బాణాల వర్షం కురిపించి అభిమన్యుణ్ణి చంపేస్తారు. వీరోచితమైనటువంటి పోరాటం చేస్తాడు, చాలా వీరోచితమైనటువంటి పోరాటం, చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతాడు ఆయన, చిన్నపిల్లవాడు. ఆ చక్రం కూడా ఎత్తి ఆఖరికి తిప్పుతాడు అనమాట. అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు అర్జునుడు శపథం చేస్తాడు, రేపు సాయంత్రం అంటే 14వ రోజున, యుద్ధం 14వ రోజున సాయంత్రం లోపల నేను జయద్రథుడి తల తెగేటట్టు చేస్తానంటాడు అన్నమాట అని శపథం చేస్తాడు. ఈ జయద్రథుడు పోయి దాక్కుంటాడు అనమాట సాయంత్రం. ఎందుకంటే ఆ ఒక్కరోజు తప్పించుకోగలిగితే మళ్ళీ బతికిపోతాడు, అగ్నిలోకి ప్రవేశిస్తానంటాడు అనమాట, శపథం చేస్తాడు. అప్పుడేం చేస్తాడంటే ఈయన రెండో రోజు శ్రీకృష్ణ పరమాత్మ ముందుగానే బయటికి లాక్కు రావడం కోసం అని చెప్పి కొంచెం సాయంత్రం అయినట్టు ఉన్నే అరేంజ్మెంట్, చిన్న అరేంజ్మెంట్ ఉంటుంది అక్కడ. ఆ చీకటి పడినట్టు చేస్తే చీకటి పడింది అనుకుని జయద్రథుడు బయటకు వస్తాడు. బయటకు వచ్చినప్పుడు అతని శిరస్సుని ఆగ్నేయాస్త్రం ఏదో పాశుపదాస్త్రంతో వేసి కొడతాడు. అది కూడా కొట్టడం కూడా ఎట్లా కొడతాడంటే మళ్ళా ఎక్కడ పడకూడదన్నమాట. అది వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి ఆ తండ్రి వృద్ధక్షత్రుడి యొక్క, ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు, ఆయన మహాభారత యుద్ధంలో పాల్గొన్నాడు. ఆయన అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటే వెళ్ళి ఆయన ఒళ్ళో పడేటట్టు చేస్తాడు ఆయన. మళ్ళీ ఆయన శాపాలు అవన్నీ మళ్ళీ వేరే, అదో పెద్ద కథ ఇదంతా. కాబట్టి అటువంటి జయద్రథుడు మనకి మహాభారతంలో కనిపిస్తాడు, కానీ భగవద్గీతలో ఇదే మొట్టమొదటిసారి ఆయన పేరు మనం వింటాం. ఈ జయద్రథుడు వీళ్ళందరూ కూడా కర్ణుడు, అజ్ఞానభియోధ వీరాన్, ఇంకా ఎంతమంది అయితే యోధులు వీరులు సూరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మయాహతంస్త్వం, వాళ్ళందరూ కూడా నా చేత, మా వ్యధిష్ట, నువ్వు విచారించకు, నేను అందరినీ చంపేశా, మా వ్యధిష్ట, నువ్వు విచారించాల్సినటువంటి అవసరం లేదు. యుద్ధస్వ, ఏం చేయాలి నువ్వు? యుద్ధస్వ, యుద్ధం చేయి. యుద్ధం చేస్తే ఏమొస్తుంది? రణే సపత్నాన్ జేతాసి, నువ్వు ఖచ్చితంగా యుద్ధంలో నీ శత్రువుల్ని జయిస్తావు, గ్యారంటీ ఇది, నేను నీకు ఇస్తున్నటువంటి గ్యారంటీ ఇది. నీ మీద నీకేమన్నా డౌట్ ఉందేమో, స్వయంగా భగవానుడిని నేను చెప్తున్నా, నీకు విశ్వరూపం చూపిస్తున్నటువంటి భగవానుడిని నేను చూపిస్తున్నా, నీకు చెప్తున్నా. ఏంటో తెలుసా? నువ్వు ఖచ్చితంగా జయించి తీరుతావు, నువ్వు, నాకు ఆ నమ్మకం ఉంది. కాబట్టి ఏం చేస్తావు నువ్వు? కేవలం ఒక నిమిత్తంగా ఉండి నీకు ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఏదైతే ఉందో ధర్మ పరిరక్షణలో, నేను చేసేటటువంటి ధర్మ పరిరక్షణలో నువ్వు చేయవలసినటువంటి బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యతని ఒక పరికరంలాగా నువ్వు ప్రస్తుతానికి నిర్వర్తించు చాలు. వీళ్ళందరూ ఎప్పుడో చెప్పేశా నేను, నువ్వు కేవలం బాణాలు వేసి కొంచెంసేపు యాక్షన్ చేయవయ్యా సరిపోతుంది అన్నాడు. అయిపోయింది. అది ఇప్పుడు దాకా ఆశ్చర్యపోయాడు అర్జునుడు, వీళ్ళందరూ చనిపోయారు ఆల్రెడీ, మరి నేను చేసేది ఏంటి? మరి నేను చేసేది ఏమన్నా ఉందా ఇక్కడ? అంతా మీరే చేసేస్తే నేను చేసేది ఏంటి అనేటువంటి సందేహం వస్తుంది. కాబట్టి వెంటనే మధ్యలో సంజయుడు ఇంటర్ఫియర్ అవుతాడనమాట. రేపు సంజయ వాచ, సంజయుడు ఏమన్నాడో రేపు మళ్ళీ, అంటే మధ్యలో కథ కదండి ఇది, ఈ 11వ అధ్యాయం కొంచెం కథతో సంబంధం ఉన్నటువంటి అధ్యాయం. అందుకని రేపు సంజయ్ వాచ, సంజయుడు మధ్యలో కాసేపు 2-3 వాక్యాలు చెప్తాడు. రేపు చూద్దాం దాని గురించి. శ్రీరామనవమి ప్రోగ్రాం ఇక్కడ మనం ఏం చెయ్యట్లేదు. మనకి నిన్న చెప్పా, నేను అనౌన్స్ చేశా. ఇంకొకసారి ఏంటంటే, సరే రేపు శ్రీరామనవమి కాబట్టి ఒక చెప్పుకుందాం. రేపు ఉదయం మన ఆంజనేయ స్వామి టెంపుల్, వీరాంజనేయ స్వామి దేవాలయం ఏదైతే ఉందో తపోవనంలో, అక్కడ ఉదయం నుంచి ఆంజనేయ స్వామి వారికి అభిషేక కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయి. అన్నీ అయిపోయిన తర్వాత అవన్నీ కూడా 10-10:30 అయిపోతాయి. అయిపోయిన తర్వాత 11 నుంచి అభిజిత్ లగ్నంలో రాముల వారి కళ్యాణోత్సవం ఉంటుంది. ఈ కళ్యాణోత్సవం అయ్యేసరికి 1:30 అట్లా అవుతుంది. అయిన తర్వాత కళ్యాణోత్సవం కూడా చక్కగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే మధ్యాహ్నం భోజనం కూడా అందరికీ అన్నదాన కార్యక్రమం, అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా మధ్యాహ్నం ఉంటుంది. చక్కగా స్వీటు హాటు అంతా వేసి భోజనాలు పెడతారు మా వాళ్ళు. ఇగో మా మురళి నిజంగా 2 రోజుల నుంచి నన్ను మధ్యాహ్నం కూడా నిద్రపోనివ్వట్లేదు వీళ్ళెవరు. నన్ను మధ్యాహ్నం 1 గంట పడుకోవడం అలవాటు నాకు, అది కూడా నిద్రపోనివ్వట్లేదు. ఏంటంటే స్వామి గ్యాస్, స్వామి గ్యాస్, గ్యాస్ దొరకట్లా.
2,000 మందికి రేపు కనీసం 2,000 మందికి అన్నదానం అక్కడ ఉంటుందన్నమాట. గ్యాస్ లేదు ఇప్పుడు. మొత్తానికి ఏదో కింద మీద పడి ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏం చేస్తారో నేనైతే పట్టించుకోవట్లా. నేనంతా దీంట్లో పడిపోయా ఇప్పుడు. మామూలుగా అయితే వేలు పెడుతూ ఉంటా, కానీ ఈ కార్యక్రమం వల్ల నేను అస్సలు పట్టించుకోవట్లా. పాపం అంతా తనే చూసుకుంటున్నాడు దాన్ని అంతా కూడా. అందుకని అంతా మంచి జరగాలని కోరుకుందాం. రాముల వారి దయ వల్ల అంతా బాగా జరగాలని కోరుకుందాం.